హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి ఏం చదువుకోవాలి, ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో దాదాపు 8 పోస్టులు. హౌస్ కీపరు, అకౌంటెంట్, తర్వాత సోషల్ వర్కరు, అవుట్ రీచ్ వర్కరు, ఆయా ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కాంట్రాక్ట్ విధానంలోనే దీన్ని తీసుకుంటారు. దీనికి 10వ తరగతి తర్వాత ఇంకొకటి ఇంటర్మీడియట్ కూడా చేసి ఉండొచ్చు. సో దాని తర్వాత ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్టయితే ఇక్కడ అర్హతలో ఉన్న అభ్యర్థులు 15 నవంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది. సో మనకి 2 డిసెంబర్ అంటే డిసెంబర్ 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ విధానంలోనే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మీరు ఆఫీస్ దగ్గరే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెబ్సైట్ లింకు. అక్కడ నుంచి మీరు మరింత సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఈ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు కూడా ఉండదు. ఇక సెలక్షన్ చేసి మెరిట్ మార్కుల ద్వారాగే దీన్ని ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి మార్క్స్ వచ్చి కూడా కొన్ని కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేరు అన్నట్టు. సో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఇక వయసు చూసుకున్నట్టయితే 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య అయితే వయసు ఉండాలి. సో ఇక జనరల్గా రిజర్వేషన్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఎస్సీలకి, ఎస్సీ/ఎస్టీలకి 5 సంవత్సరాలు, వేరే వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ వివరాలు చూసుకున్నట్టయితే ఎంపికైన అభ్యర్థుల పోస్టులకి 8,000 నుంచి 18,500 వరకు అయితే ఉంటుంది. అంటే పోస్ట్ను బట్టి శాలరీ అనేది అయితే ఉంటుంది. సో ఇది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. సో దాని తర్వాత ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే దేనికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. సో మరి దీనికి అప్లై ఎలా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ కూడా కింద ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకొని మీరు అక్కడ ఆఫీస్లో అయితే దానికి సంబంధించిన అడ్రస్ కూడా కింద వెబ్సైట్లో ఉంటుంది. సో అక్కడ మీరైతే సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.